రైతు బాంధవుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు ముందస్తుగా జరుపుకున్నారు ముఖారక వాసులు. పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. మళ్లీ పల్లెలో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి, మళ్లీ కారే కావాలంటూ నినాదాలు చేశారు. మళ్లీ రైతు రాజు కావాలంటే తెలంగాణకు కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటూ డప్పులు వాయిస్తూ పంట పొలాల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు చేసుకున్నారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, తెలంగాణకు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ అన్నారు. బోధు శాసనసభ్యులు అనిల్ జాదవ్ నాయకత్వంలో 3 రోజుల పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాపు గారి యొక్క 72వ జన్మదిన పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముకురాకే గ్రామంలో గాడ్గే మీనాక్షి గారి నేతృత్వంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి యొక్క నాయకత్వంలో బోధ్ నియోజకవర్గంలోని ముకురాకే గ్రామంలో ఇలా నుండి 3 రోజులు కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీటి కావచ్చు, కరెంట్ సమస్య కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక రుణమాఫీ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, గ్రామంలో చిన్న చిన్న రోడ్ సమస్యలు కావచ్చు, అన్ని ఏదైతే మౌలిక సదుపాయాలు కేసీఆర్ గారు అందించడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసి రైతులను మోసం చేస్తున్నది. కాబట్టి మన బాపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముకురాకే గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో అందరు రైతులు కలిసి సారే రావాలి, కారే కావాలి, యాదిలో యాదికి వస్తున్నావు, తొందర కేసీఆర్ గారు మీరు రావాలి అని అందరు